కనిపిస్తలేదు బైక్ లేదు. చీకటి ఉంది నైట్ అనే ఇక్కడ So 30 minutes walking, done mobility, then again 30 minutes walking చేసి ఈరోజు డే ఫినిష్ ఆఫ్ చేద్దాము. సో ఈరోజు ఎక్కువ లోవర్ బాడీ ఫోకస్డ్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా పోతుందో. యా, ఓన్లీ 5 ఎక్సర్సైజెస్ సెలెక్ట్ చేసిన అండ్ 2 సెట్స్ చేద్దాం సేమ్ యాజ్ యూజువల్గా అండ్ ఫినిష్ ఆఫ్ చేసుకుందాం వర్కౌట్. ఇప్పుడు ఆల్రెడీ 20 minutes అయిపోయింది కార్డియో, ఇంకొక 10 minutes కంప్లీట్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హిప్స్ ప్లస్ గ్లూట్స్ కాంబో అనమాట. ఇది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్ట్రెచ్డ్ పొజిషన్లో, దెన్ సేమ్ హ్యాండ్ ప్లేస్మెంట్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ ఫుట్, రైట్ హ్యాండ్ ఆన్ ది ఫ్లోర్ సపోర్ట్ కోసం. దెన్ స్లోగా ఇప్పుడు హిప్స్ షిఫ్ట్ చేసుకుంటూ ఇది ఇట్లా లాక్ చేసేయండి. దెన్ స్లోగా యప్, అగైన్ అప్, మళ్ళీ స్లోలీ డౌన్, ఫస్ట్ లంజ్ పొజిషన్లో వచ్చిన తర్వాత రైట్ హ్యాండ్ ఆన్ యువర్ రైట్ ఫుట్, దెన్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ కోసం, లెఫ్ట్ నీ ఇన్ ది ఎయిర్, స్లోలీ హిప్ షిఫ్ట్ చేసుకుంటూ కింద టచ్ చేసి దెన్ కింద బ్యాక్. ఓకే, 3 4 5 అంతేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సింపుల్ ఉంటుంది, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నీ ఫోల్డ్ చేసుకొని కూర్చోవాలి. దాని తర్వాత ఈ ఫుట్ ఉంది కదా రైట్ ఫుట్, ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి హ్యాండ్స్ బ్యాక్వర్డ్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను లెఫ్ట్ నీని కింద టచ్ చేయాలి అండ్ ఇప్పుడు రైట్ ఆర్మ్ పైకి లిఫ్ట్ చేసి దీన్ని కూడా కింద టచ్. ఓకే, అగైన్ బ్యాక్, ఇటు సైడ్ టచ్ చేసి, సో మళ్ళీ కింద టచ్ చేసి ఆర్మ్ ఫైవ్. దెన్ అదర్ సైడ్ ఇప్పుడు రైట్ బెండ్ చేస్తాం, లెఫ్ట్ ఫుట్ ని దీని దగ్గర ప్లేస్ చేసుకుంటాం. దెన్ బోత్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకొని స్లో ఫస్ట్ నీని లెఫ్ట్ ని సారీ రైట్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొని దెన్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ కింద టచ్ చేసి ఆర్మ్ పెట్టుకొని ఇంకో కింద టచ్ చేయాలి. అగైన్ బ్యాక్, 3 4 5 అంతే. 5 ఈజీగా సింపుల్ గా అయిపోయింది. సో అండ్ మొబిలిటీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అదే నువ్వు నార్మల్ గా లెగ్ స్వింగ్స్ ఇవన్నీ ఎన్ని రోజులు అన్ని చేసుకుంటూ కూర్చుంటావు, ఇంకా వార్మప్ అయితే అవుతుంది, కాకపోతే ఇది చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది నీకు వర్కౌట్ కూడా. అండ్ ప్లస్ పాయింట్సే ఉన్నాయి, మైనస్ అయితే ఏం లేదు. కొంచెం టైం టేకింగ్, ఫస్ట్ అర్థం కానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి మాస్టర్ చేసినావు అంటే ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతావు. అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ ఆన్ చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఐఆర్ ప్లస్ హ్యామ్స్ట్రింగ్ రొటేషన్, ఐఆర్ ప్లస్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచర్. సో ఐఆర్ అంటే ఏం లేదు, ఇంటర్నల్ రొటేషన్. మీ నీస్ ని ఇంటర్నల్ రొటేట్ చేయాలి. ఓకే, యప్ అంతే. ఫస్ట్ టైం ఈ మూమెంట్ నాకు కూడా. రెండు బ్యాక్ తీసుకొని నీస్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని కూర్చోవాలి ఈ పొజిషన్లో. దెన్ మీ బోత్ నీస్ని ఎంత అయితే అంత వరకు ఇన్వర్డ్ తీసుకొని టచ్ చేసినా పర్వాలేదు, టచ్ చేయడానికి వస్తే. దెన్ టచ్ చేసి దెన్ అగైన్ బ్యాక్ తీసుకొని నీస్ బోత్ స్ట్రైట్ చేసి కొంచెం ఫార్వర్డ్ వెళ్ళి స్ట్రెచ్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ నీస్ ఫోల్డ్ చేసుకొని ఇంటర్నల్ రొటేషన్ చేసి దెన్ అగైన్ బ్యాక్ తీసుకొని
knees both కిందికి పట్టి forward stretch చేయాలి. Okay. Then again. On the 5 repetitions. Next exercise, hip flexor plus IR combo. యా దాన్ని ఇక్కడ పెట్టుకొని స్లోగా ఇక్కడ మస్తు ప్రెషర్ పడుతుంది నాకు అయితే. సో హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని దెన్ స్లోలీ లిఫ్ట్ చేసి ఓపెన్ అప్ చేయాలి. దెన్ అగైన్ త్రీ ఫోర్ ఫైవ్ అదర్ సైడ్ హ్యాండ్ ప్లేస్మెంట్ దెన్ exercise hip flexor raiser. So yes, done for the day. ఇంకా మనం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కంప్లీట్ చేసుకొని దెన్ విల్ మూవ్ ఆన్. సో ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అమ్మ దీనికి ఏమైంది, ఇది కొంచెం స్టక్ అవుతుంది. మెయింటెనెన్స్ కుంటూ నడుస్తాడు చూడు అంత స్పీడ్ గా ఇట్లా 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 అవుతుంది, అట్లా అవుతుంది నాకు. సో విల్ షిఫ్ట్ టు అనదర్ మెషిన్. ఎస్ 30 minutes స్ట్రైట్, 4 ఫర్ సమ్ టైమ్, ఇంకా తర్వాత 4.5, లాస్ట్ కి 5 దాకా కూడా తీసుకొని వెళ్తా. సో నార్మల్ గా రెగ్యులర్ డేస్ లో అయితే 5000 స్టెప్స్ కూడా దాటవు. జిమ్ కి రాకపోతేనైతే ఇంకా చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే క్లయింట్స్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా అంత వాకింగ్ ఏమి ఉండదు. స్మాల్ స్మాల్ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకటే దగ్గర కంప్లీట్ అయిపోతాయి. అండ్ మిగతా టైం మొత్తం మనం ఇంకా జిమ్ లా అండ్ ఇంట్లో ఎడిటింగ్, మొత్తం కుకింగ్, ఇంకా అవే ఉంటాయి పనులు మనకి. సో ఇదన్నమాట ప్లాన్ అయితే. అండ్ యా ఒక 30 minutes తర్వాత కలుద్దాం. Forty minutes walking completed. ఇంటికెళ్ళి లెట్స్ హ్యావ్ అవర్ పోస్ట్ కార్డియో మీల్. లెట్స్ గో.